తెలుసా అండి? మీకు చెప్తే మీరు సూక్ష్మంగా పట్టేస్తారు జ్ఞానులు కనుక. ఒక మాట చెప్తాను చూడండి. అందరం కూడా, మనమే కాదు, ప్రతి ప్రాణికి 2 దశలు ఉంటాయి. ఒకటి గర్భస్థ దశ, అమ్మ కడుపులో ఉన్నది. రెండవది అమ్మ గర్భములోంచి పైకొచ్చిన దశ. మూడోది సరే పంచభూతాల్లో కలిసిపోయేది, దాని గురించి ఎందుకు, ఇంకా అది ఎలాగో కలిసిపోతుంది, దాని గురించి పెద్ద అల్లరక్కర్లేదు. అందుకని ఈ 2 దశల్లో అమ్మ కడుపులో ఉండగా వాడికి జ్ఞానం ఉంటుంది. అది విచిత్రం. వాడికి తెలుస్తుంది తాను ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తాడు, ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని తప్పులు చేశాడు, నా వాళ్ళనుకున్న వాళ్ళ కోసం ఎన్నిన్ని తీసుకొచ్చాడు, ఎన్ని కూడబెట్టాడు, చివరికి తాను ఏమైపోయాడు, ఎన్ని అధోగతులకు వెళ్ళిపోయాడు, తనకి అని పుణ్యం లేక ఎన్ని చోట్ల తిరిగాడు. ఆశ్చర్యంగా ఉంటుందండి. కబీర్ దాస్ గారు రామాయణం చెప్తుంటే తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే గంగ ఒడ్డున అటుగా వెళ్ళిపోతున్నాడు ఒక జమీందారు. వెళ్ళిపోతూ ఆ జనాన్ని తులసీదాస్ గారిని రోజు చూసి గుర్రం ఆపి, బుద్ధిహీనుడు, ఇలాగే చెప్తాడు అందరినీ కూర్చోపెట్టి టైం పాడు చేసి అనేవాడు. రోజు తులసీదాస్ గారు అలా అన్నప్పుడల్లా నమస్కారం చేస్తుండేవాడు. ఒక రోజు తులసీదాస్ గారు ఆయన ఇంటికి వచ్చారు. వస్తే వాడు ఆశ్చర్యపడి, నన్ను కూడా పాడు చేయడానికి వచ్చాడు వీడు అన్నాడు. అంటే ఎందుకు వచ్చావన్నారు. కూర్చోండి అనలేదు తులసీదాస్ గారిని. తులసీదాస్ గారు అన్నారు, అందరికన్నా నాకు నీ మీదే జాలిగా ఉంది. ఎందుకో తెలుసా, నీ వాళ్ళనుకుని నమ్మి అక్కడ రామాయణం వింటున్న వాళ్ళని కూడా తక్కువ అనుకుంటున్నావు. నీకు సమయం దగ్గర పడిపోతోంది కదా, జీవితం అయిపోతోంది కదా, ఇంత తిరుగుతున్నావే, నిన్నెవరు కాపాడతారు, నిన్ను కాపాడి నీకు రామాయణం రామనామం గురించి చెప్దామని వచ్చాను, వింటావా అన్నారు. వెటకారం ఆడాడు ఆయనతో. వచ్చే ఏడాది ఇదే రోజున కనపడి వింటానన్నాడు. ఆ మాట అన్నాం అంతే చాలని తులసీదాస్ గారు గుర్తు పెట్టుకుని మళ్ళీ వచ్చే ఏడాది వచ్చారు. మళ్ళీ వచ్చాడురా ఇంత గుర్తెట్టుకునని, మళ్ళీ వచ్చే ఏడాది కనపడన్నారు. మళ్ళీ వచ్చే ఏడాది వచ్చారు తులసీదాస్ గారు. వస్తే ఏం వింటావా అని అడిగారు. మళ్ళీ వచ్చే ఏడాది కనపడన్నాడు. 3వ ఏడాది తులసీదాస్ గారు మళ్ళీ వచ్చారు. జమీందారు ఏడుస్తూ ఎక్కడున్నాడో తెలుసా అండి, కంఠం మీద పెద్ద పుండు పుట్టి ఉంటే ఆ పుండుని పక్కకి తీసేసి తన కొడుకే కాడి పెట్టి పొలం దున్నిస్తున్నాడు. తన ఐశ్వర్యం మీద మోహం పోక తన పొలాలు దున్నుకోవడానికి తానే ఎద్దుగా వచ్చాడు. కొడుకేం తెలుసు, పుండు పక్కకి ఉత్తరించి కాడి పెట్టి దున్నిస్తున్నాడు. ఆ జీవుడు తులసీదాస్ గారిని గుర్తుపట్టి కన్నుల వెంట ధారగా ఏడుస్తూ చూశాడు. ఆనాడు మీరు రామాయణం చెప్తానంటే వినలేకపోయాను. వీళ్ళందరూ నేను తెచ్చిన ఐశ్వర్యమే అనుభవిస్తున్నారు. నేను మెడ మీద పుండుతో నాగలి దున్నుతున్నాను. చూశారా నా బ్రతుకు, పెరట్లో కట్టి ఎండుగడ్డి పెడుతున్నారు నాకు. అప్పుడు తులసీదాస్ గారు అన్నారు, ఇప్పుడు నేను చెప్పినా నువ్వు వినలేవు, ఎందుకంటే నువ్వు ఎద్దువి. నువ్వు మనుష్యుడుగా ఉండుంటే నేను నీకు రామాయణం చెప్పుండేవాణ్ణి. దాని అదృష్టం ఏమిటో, మనుష్య జన్మ విలువేమిటో నీకు తెలుసుకునే లోపల నీకు ఆ అవకాశం జారిపోయింది. కాబట్టి ఇంకా నువ్వు దానిని పొందలేవు అని చెప్పేశారు. అలా భగవంతుని యొక్క కథాశ్రవణం అనేటటువంటిది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు మాత్రమే చెయ్యగలడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యలేడు కదా. కాబట్టి ఇప్పుడు శంబరాసురుణ్ణి తాను సంహరించాలనేటటువంటి విషయము స్ఫురణలోకి రాగానే వెళ్ళిపోతానంటే రతీదేవి ఒప్పుకోలేదు. నీకు మహామాయని బోధ చేస్తానంది. మహామాయ అంటే ఏమిటో తెలుసా అండి, అమ్మ కడుపులో ఉండగా ఉన్న జ్ఞానం ఈ క్షణంలో మనం చెప్పుకుంటుండగా ఎన్ని అమ్మల కడుపులోంచి ఎన్ని ప్రాణులో బయటికి వస్తాయి. ప్రసూతి వాయు రూపంలో బయటికి తోస్తాడు పరమాత్మ. బయటికి ఇలా తలకాయ రాగానే ఉత్తర క్షణం మరిచిపోతాడు. మరిచిపోయి ఇది నేను, దీనికి ఉన్న మొట్టమొదటి మహామాయ యొక్క మొదటి అంశం ఏమిటో తెలుసా అండి, తనకి తెలియకుండా ఈ కడుపు నింపేదాని కోసం ఏడుస్తాడు. అమ్మ పాలిస్తుందని తెలియదు, వాడు ఏడుస్తాడు అంతే. అమ్మ పాలిస్తుంది. ఈ ఏడుపుకి అమ్మలోంచి పాలొస్తాయి, అది ఆశ్చర్యం. ఆ పాలు తాగుతాడు, తాగి బతికేస్తాడు. వాడికి ఒకటే కోరిక, వాడికి తెలివి వచ్చి ఆకలేసినప్పుడల్లా ఏడుస్తాడు, అమ్మ పాలిస్తుంది, తాగుతాడు. కాబట్టి మొదటి మాయ దేనియందు, అన్నమునందు. తినడం మీద మొదటి మాయ ప్రారంభం. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా అటొచ్చి ఇటొచ్చి తినేస్తుంటాడు. ఇంకా కాబట్టి ఏమైపోతుంది అంటే మహామాయ తాను ఎందుకు వచ్చాడో మరిచిపోయేటట్టు ఇన్ని కోట్ల 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 ప్రాణులను తల్లి గర్భము నుంచి వచ్చేటప్పుడు చేయగలిగినటువంటి శక్తి స్వరూపమేదో దానికి మహామాయ అని పేరు.
ఆవిడ అనుగ్రహం కలిగింది అనుకోండి, ఈ ముడి కూడా విప్పేస్తుంది, విప్పేసి మళ్ళీ ఈశ్వరుడితో కలిపేస్తుంది. ఇప్పుడు నీకు నేను ఆ విద్య బోధ చేస్తున్నాను, ఆ తల్లి అనుగ్రహం నువ్వు ఇవ్వాలి, ఇలా వచ్చావు మళ్ళీ. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ అనుగ్రహం నిలబెట్టుకోకపోతే మళ్ళీ ఎప్పుడో శంకరుడి జోలికి ఎడతావు. కాబట్టి నువ్వు ఆవిడ అనుగ్రహం పొందితే శంకరుడితో కలుస్తావు. నువ్వు శంకరుడితో కలవాలి ఈ జన్మలో. అందుకనంటే నువ్వు మోక్షమును పొందాలి. నువ్వు శ్రీమన్నారాయణుడికి కొడుకువైనందుకు ఆ స్థితిలో నిలబడాలంటే ఇది తెలుసుకోవాలి. కాబట్టి నీకు మహామాయ బోధ చేస్తాను అని రతీదేవి మహామాయాతత్వాన్ని బోధ చేసింది. పొంది ఉత్తర క్షణం బయలుదేరాడు. మహామాయ అన్న మాటకి నేను రెండో అర్థం కూడా చెప్పకపోతే చిన్న దోషం చేసిన వాడిని అవుతాను. మహామాయ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? హద్దులేని కరుణ అని ఒక అర్థం నిఘంటువుల ప్రకారం. హద్దులేని కరుణ ఎక్కడ? బూడిదైపోయిన వాడికి పెళ్ళానికి మాత్రమే కనపడేటట్టుగా చేయడం కాదు. ఆ తర్వాత ఉత్తర జన్మలో మళ్ళీ అదే పిల్లాన్ని పుట్టించి ఆ భార్యకే. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.